ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నా. హాయ్ అండి అందరికి. ఇది వచ్చేసి సండే బ్లాగ్ అనమాట. మార్నింగ్ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అలాగే చట్నీ, ఇంక రాగి జావ అందరూ తాగేశారు. నేనే లాస్ట్ ఉన్నా. ఇంకా పాపకు కూడా ఓట్స్ పౌడర్ అయితే ఉడకబెట్టాను. ఇంకొకేసారి అందరం బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, ఇంకా పాపకు కూడా చల్లారిపోయాక ఒకేసారి పెడతాను. నేనైతే గోసి వేపించుకొని తిన్నాను. చాలా రోజు తాగేసాను. మా అమ్మ లేట్గా తాగుతుంది, నేను ఫస్ట్ తాగా. ఇంకా మధ్యాహ్నం అయితే ఇలా మిల్ మేకర్స్ తోటి పలావ్ చేస్తాను. సండే అంటే ఏదో ఒక స్పెషల్ ఉంటే బాగుంటుంది కదా, రెగ్యులర్గా కాకుండా అని చెప్పేసి ఇలా నాకు వచ్చినట్టు మిల్ మేకర్స్ తోటి పలావ్ అయితే చేస్తూ ఉన్నాను. సండే అయితే మా వారి డ్యూటీ కాబట్టి పలావ్ వరకు నేను చేసేసి ఇంకా పక్కకు వచ్చేస్తున్నాను. ఇంకా చికెన్ తెచ్చారు. చికెన్ కర్రీ అయితే మా వారు వాళ్ళ బామ్మర్ది ఇద్దరు కలిసి చేస్తారనమాట. ఈలోపు నేను నా బండితో ఆడుకుంటున్నా. నాకు ఈ బండి అంటే చాలా ఇష్టం. ఇక మా వారు కూడా కర్రీ ప్రాసెస్ అయితే మొదలు పెట్టేశారు. ఫస్ట్ కర్రీ అయితే కొంచెం ఉడకబెడతాడనమాట, చికెన్ కర్రీ. ఈలోపు అది ఉడికేలోపు కావాల్సిన కూరగాయలు అన్నీ కట్ చేసుకుంటా ఉన్నాడు. ఇక బామ్మర్దులు ఇద్దరు కలిసి మొత్తానికి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసారమ్మా. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఇంకా అదే పలావు అలాగే పెరుగు చట్నీ, చికెన్ కర్రీ అనమాట. వాడు ఇంకా తాలింపు వేసేలోపు మా ఆయన పెరుగు చట్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. ఇంకా అందరం కలిసి మంచిగా డోర్ వేసుకొని ఏసీ వేసుకొని కూల్గా అలా డిన్నర్ చేస్తూ ఉన్నాం. పాపకు కూడా కందిపప్పు బియ్యం అవన్నీ ఉంటాయి కదా, అది ఉడకబెట్టి ఇంకా చల్లారుస్తున్నా. ఈలోపు చూస్తున్నారు కదా, ఇంకా తినేస్తూ ఉన్నాం అనమాట. ఫోన్తో గిన్నెలో వేపించుకొని తింటున్నాను. చికెన్ కర్రీ పలావు చాలా బాగుంది. నేనైతే మొత్తం తినేసాను, నాకు బాగా నచ్చింది. మొత్తం మా డిన్నర్ అయితే ఇంకా కంప్లీట్ చేసేసి తిన్నాక కాసేపు పిల్లలిద్దరిని పనుకోబెడతాను కన్ఫామ్గా ప్రతిరోజు. ఇంకా లగగాలు ఈవినింగ్ 5-6 అవుతుంది. అయినా సరే చూస్తున్నా చీకటే లేదు. 5 అనుకుంటా అప్పుడు టైము. ఇంకా స్టూడియోకి అయితే వచ్చేసాం. పాపను కూడా రెడీ చేయించేసి పాప కొన్ని పాస్ ఫోటోలు అలాగే ఆధార్ కార్డు కూడా తీపియాలి, అందుకని చెప్పేసి వచ్చాం. ఇక మా ఆయనే పాస్ ఫోటో తీసి కడిగాడు. చూస్తున్నారు చిన్న పిల్లకలు ఎంత క్యూట్గా ఉందో పాస్ ఫోటోల్లో. నాకైతే భలే నవ్వు వచ్చింది. చిన్న పిల్లకలో బొట్టు పెట్టకపోతే మాత్రం కన్ఫామ్గా చైనీస్ పిల్లలాగే ఉంది, అందుకని చెప్పేసి చిన్న బొట్టు పెట్టి ఇంకా తీసుకొచ్చేసాను. ఇంకా వర్క్ కంప్లీట్ అయిపోయాక ఇంటికి వచ్చాక మ్యాంగోస్ ఈ మధ్య అస్సలు పెట్టట్లేదు. మా బాబుకి గుల్లలు వస్తున్నాయి, పడట్లేదేమో అని చెప్పేసి ఇంకా చాలా డేస్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా కట్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటా ఉన్నాడు. మా వాడికి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం, కానీ గుల్లలు ఎగుస్తున్నాయి అని ఈ మధ్య ఇంకా అసలు పెట్టట్లేదు. ఇంకా చాలా డేస్ అయిపోయింది కదా పెడుతుంటే మా పాప కూడా తీసుకొని చీకుతా ఉంది. మ్యాంగోస్ అంటే నాకు చాలా ఇష్టం, మా చెల్లికి కూడా ఇష్టం. మా అమ్మ పెడుతుంది ఇష్టంగా తింటాను. ఇలా నేను వచ్చినట్టున్నట్టు మా చెల్లికి పళ్ళు లేకపోయినా తింది. మ్యాంగోస్ మీరు తిన్నారా? ఇంత కామెంట్ చేయండి, మీరు లైక్ చేయండి. మా బాబు కోసమైనా సరే మీ అందరూ తప్పకుండా కామెంట్ చేసి ఒక లైక్ చేయండి అబ్బా. సో ఇంకా ఈవినింగ్ అయితే పాపకైతే గారె పెడుతున్నాను. ప్రతిరోజు ఈవినింగ్ బయట తెప్పించాను. పాప గారె తింటుంది, మాకైతే బోండాలు తెప్పించుకొని ఇంకా అందరం తినేసాము. ఫుడ్ విషయంలో మాత్రం మా పాప గ్రేట్ అనే చెప్పొచ్చు. మరీ మా బాబు అంతా ఇసుకి అయితే అస్సలు ఇసుకేదు. బాగా ఒక దగ్గర కూర్చోబెట్టి బొమ్మలు ఇచ్చామంటే హ్యాపీగా తినిద్ది. ఇక ఈవినింగ్ మళ్ళీ వంట సెక్షన్ ఉండిద్ది కదా, నేను మధ్యాహ్నం సపరేట్గా చేస్తాను, మళ్ళీ ఈవినింగ్ కూడా అన్నం కూర సపరేట్గా చేస్తాను. ఇంకా అన్నం అయితే పెట్టేస్తాను గ్యాస్ మీద. ఇంకా అది ఉడికేలోపు వంకాయలు ఉంటాయి కదా, అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. పాపకైతే ఓట్స్ అయిపోయినాయి. ఎవ్రీ 10 డేస్కి ఒకసారి ఓట్స్ పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఇంకా అయిపోయిందని చెప్పేసి పాపకు కూడా ఓట్స్ పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. సిమ్లో పెట్టేసి ఇలా కలుపుతూ ఉన్నామంటే కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా వేగిపోతాయి. ఇంకా కలర్ చేంజ్ అయిపోయినాక అప్పుడు ఇంకా మిక్సీకి వేసి పౌడర్లా చేసేస్తాను. ఆ పౌడర్ని ఒక 10 డేస్ స్టోర్ చేసుకున్నానంటే ఓట్స్ కూడా మంచి ఫైబర్ ఉండిద్ది, పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అయ్యింది కాబట్టి కన్ఫామ్గా ఓట్స్ ఇస్తాను. ఇంకా అంట్లు కొన్ని ఉంటే అవి కూడా కడిగేసి పాలు వచ్చాయి, అవి కాగబెట్టేసి ఇంకా నేను మా బాబు అయితే తాగేస్తున్నాము. మా ఆయన తాగట్లేండి, ఇంక మేమిద్దరమే తాగుతున్నాము. ఇంకా తాగినాక పిల్లలిద్దరికి స్నానం చేపించేసి ఇంకా మా వాడిని కాసేపు చదివిస్తున్నాను. ఈ పిల్ల చూస్తున్నారు కదా, అస్సలు వాడిని చదువుకొని వాడి పలక ఇప్పుడు లాగుతూ ఉంది చూడాలి. జనరల్గా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఒకరు సైలెంట్ ఒకరు ఫుల్ వైలెంట్ కదా, అలా నాకు మా బాబు సైలెంట్ అనిపించింది. మా పాప మాత్రం చిన్న వయసులోనే అస్సలు సైలెంట్ కదా, చూడండి వాడిని అస్సలు రాసుకొనియట్లేదు, లాక్కుంటుంది. ఈ పలక విషయంలోనే కాదు ప్రతి విషయంలో వాడిని నేను దగ్గరకు తీసుకున్నా సరే అస్సలు ఒప్పుకోదు. ఫుల్ నాటీ, అసలుకి
నాకైతే మా బాబు సైలెంట్ అవుతాడు పెద్ద అయ్యే కొద్దీ, పాప మాత్రం అసలు సైలెంట్ కాదు. ఇద్దరిలో ఒకరైనా మాస్ క్లాస్ ఉండాలి కదా. సో మా పాప ఫుల్ మాస్ అనిపిస్తుంది ఆ పిల్ల బిహేవియర్కి. చూస్తున్నారు కదా, వాడిని దగ్గరకు తీసుకున్నానంటే చాలు అస్సలు ఒప్పుకోదు. పిట్ట కొంచెం కోత ఘనం అంటారు కదా, అలా నాకు మా పాప అనిపిస్తుంది. చూడ్డానికి చిన్నగా ఉంటుంది, అసలు మా ఓడిని పక్కకు నెట్టేసిద్ది. ఓన్లీ తలతోటి పొట్టేలు కుమ్మిద్ది కదా కొమ్ములతోటి, సేమ్ అలా తలతోటి వాడిని ఇంకా పక్కకి నెట్టేసిద్ది. ఈ విషయంలోనే కదా, చాలా అసలు ప్రతి విషయంలో అలానే చేస్తూ ఉండిద్ది. అంతగా వీలు లేకపోతే వాడి జుట్టు పీకిద్ది. మొత్తానికి వాడిని అయితే నా దగ్గర నుంచి పక్కకి అయితే కన్ఫామ్గా నెట్టేసిద్ది. ఫుల్ మాస్ అనమాట పాప మాత్రం. ఇది వచ్చేసి సండే బ్లాగ్ అనమాట. మీ అందరూ తప్పకుండా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. మరన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఉంటాను అబ్బా, బాయ్ బాయ్. ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను